కంపెనీ సేంద్రియ ఉత్పత్తులు తీసుకొచ్చింది. మన వెస్టేజ్ కంపెనీ సేంద్రియ ఉత్పత్తులు తీసుకొచ్చింది. మరి ఆ సేంద్రియ ఉత్పత్తులు ఇవే. సో వ్యవసాయ రంగంలో వెస్టేజ్ సేంద్రియ ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఇవి ఏవి కూడా పెస్టిసైడ్స్ కాదు, ఫర్టిలైజర్స్ కావు, రసాయనిక ఎరువులు కానే కావు. ఇవన్నీ బయోస్టిమ్యులెంట్స్ అంటారు. బయోస్టిమ్యులెంట్స్ అంటే పశువుల ఎరువు బయోస్టిమ్యులెంట్. పశువుల ఎరువు బయోస్టిమ్యులెంట్. అలాగే ఇవి కూడా బయోస్టిమ్యులెంట్స్ అన్నమాట. అంటే ప్రకృతి నుంచి సేకరించి ప్రకృతి నుంచి తయారు చేసినవే. మరి వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఎందుకు వాడాలి, లాభం ఏంటి అంటే ఇక్కడ చూడండి 2014 2018 సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి చెందింది. సో ముందు ముందు కూడా జరుగుతుంటది. అలాగే 2025 నాటికి రైతుల యొక్క ఆదాయం 100% డబుల్ అవుతుందా? సాధ్యమా అసాధ్యమా అంటే ఎస్, 100% సాధ్యం. ఎందుకంటే సో 2018 నుంచి ఇక్కడ నాకు తెలిసినంత అగ్రికల్చర్ భూమి స్టార్ట్ అయింది వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా. మరి 2025 నాటికి రైతు యొక్క లాభం పెరుగుతుందా తగ్గుతుందా అంటే రెగ్యులర్ గా వాడే రైతులకు ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంది. నేను ఒకటి చెప్పగలుగుతా, రైతుల యొక్క ఆదాయం 100% రెట్టింపు అవ్వాలంటే కేవలం వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ మాత్రమే సాధ్యం. ఇక వేరే ఏ వాటితో కూడా సాధ్యం కాదు. వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తో మాత్రమే సాధ్యం అవుతుంది, వేరే దాంతో కాదు. మరి సేంద్రియ ఎరువులు సహజ వనమూలికలతో ఆధునిక బయోటెక్నాలజీ ద్వారా తయారు చేయబడింది. సహజంగా ప్రకృతి నుంచి. మరి రసాయనిక ఎరువులు కెమికల్ అంటే ఏంటంటే క్రిమి సంహారక మందులు, మందు కట్టలు, అడుగు పిండులు, యూరియాలు ఉన్నాయి. ఇవి కెమికల్స్ నుంచి తయారు చేసింది. మరి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే సేంద్రియ ఎరువులు, బయోస్టిమ్యులెంట్స్ అంటారు. బయోటెక్నాలజీ ద్వారా తయారు చేసిన మన ప్రొడక్ట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, రైతులకి సేంద్రియ ఎరువు గురించి నేరుగా చెప్పడం వల్ల రైతు ఖర్చు పెరుగుతుంది అనుకుంటారు చాలా మంది. చూడండి, సో ఇక్కడ కొంతమంది రైతులు ఉంటారు, వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళే వాడతారు కానీ వేరే వాళ్ళకి చెప్పరు. అర్థమవుతుంది? వేరే వాళ్ళకి చెప్పరు. కొంతమంది సేంద్రియ ప్రొడక్ట్ వాడుతుంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు, కానీ అవతల వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే వినరు రైతులు. ఓ ఇది ఖర్చుతో కూడుకుంది, రిస్క్ తో కూడుకుంది, అరే ఇలా మందు కట్ట తీసుకుని టేస్ట్ అయిపోద్ది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ రైతుకు అవగాహన ఉండకపోవడం వల్లనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే సేంద్రియ ఎరువులు వాడటం వల్ల వచ్చే లాభాల గురించి, రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే నష్టాల గురించి మనం క్లియర్ గా అర్థమయ్యేలాగా వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి. అప్పుడు ఖర్చు చాలా తగ్గుతుంది. వాళ్ళకి అవగాహన కల్పించండి. మరి మనకి గౌతమ్ బాలి గారు రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని మనకి రూపొందించి మన చేతికి అందించారు. ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా. కొన్ని వేల ఎకరాలకి, ఇప్పుడు నేనే ఉన్నా, కొన్ని వేల ఎకరాలకి ఇచ్చినాం. అర్థమవుతుందా? సో అటువంటి గొప్ప అవకాశం అనేది మనకు వచ్చింది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా లాభాలు ఏంటి